వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము ఒక పారదర్శకంగా, ఎందుకంటే మన కాకినాడలోనే చూస్తున్నాం, ఇది మాఫియా మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయలు పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి 8 రూపాయలకి 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి, టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవరు ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి, నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను. వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో మార్పు కోసమే ప్రజలు మన ఈ విధంగా ఆశీర్వదించారు ఒక నమ్మకంతో. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్గా మనం ఉందాం. వాళ్ళని కూడా మనం ముందు పెట్టి నడుపుకుంటూ నిజాయితీగా పనిచేద్దామనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగలుగుతామన్న నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసి దయచేసి సహకరించండి. మీకు కూడా చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒకళ్ళ పైన దాడని కాదు, ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని మమ్ము కానికుండా భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం. సో రేపు మరొకసారి ఇక్కడే ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈలోపు క్షేత్రస్థాయిలో మా పర్యటనలు కొనసాగుతాయి. ఆ వివరాలన్నీ కూడా నేను రేపటి రోజున మళ్ళీ మీడియా మిత్రులంతా కూడా నేను మాట్లాడతాను. ఎవరైతే మా గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారో, పార్లమెంట్ ఉన్నా కూడా
ఒక బాధ్యతతోటి ఈ ప్రాంతంలో మంచి జరగాలి, రైతాంగానికి అండగా నిలబడాలని మన పార్లమెంట్ సభ్యులు కష్టపడి ఉదయమే అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ నుంచి వచ్చిన ఉదయ శ్రీనివాస్ గారికి, పంతం నానాజీ గారికి, కొండబాబు గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా సత్యప్రభ గారికి క్షమించాలమ్మా, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరం ఒక టీం లాగా కలిసి పనిచేద్దాం. ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చూపిస్తాననే నమ్మకంతో మీ అందరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.